రంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 80వ జయంతి వేడుకలు పటాన్చెరులో ఘనంగా నిర్వహించారు. ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ పటాన్చెరు టౌన్ ప్రెసిడెంట్ కొల్లూరి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కొల్కూరి నరసింహారెడ్డి మాట్లాడుతూ భారతదేశం గొప్ప దార్శనికుడిని కోల్పోయిందని, దేశ ఐటీ రంగానికి, టెలికమ్యూనికేషన్ రంగాన్ని ఆయన తీసుకువచ్చిన సంస్కరణల మూలంగా నేడు భారతదేశం ఐటీ రంగంలో అద్భుత విజయాలు సాధించిందని అన్నారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి ఒకరు విమర్శలు చేస్తూ సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తామని, ఎయిర్పోర్ట్ పేరు మారుస్తామని అన్నారు. మొన్నటికి మొన్న ప్రజలు బాగా బుద్ధి చెప్పి తన చెల్లెలు లిక్కర్ స్కామ్ కాళేశ్వరం పేరుతో 5 లక్షల కోట్ల దోపిడీ చేసుకున్న దొంగలు అని ఆయన మండిపడ్డారు. భారతరత్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి 80వ జయంతి పురస్కరించుకొని పటాన్చెరు పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు వారికి ఘనంగా నివాళులర్పించాం. మరి ఈ దేశము ఒక గొప్ప వ్యక్తిని కోల్పోవడం జరిగింది. మరి వారు ఈ భారతదేశంలో అతి పిన్న వయసులో 40 సంవత్సరాల్లోనే ప్రధానమంత్రిగా పీఠాన్ని అవరోధించడం జరిగింది. మరి వారు ప్రధానిగా అయిన తర్వాత ఈ దేశంలో 18 సంవత్సరాలకు ఓటు హక్కు కలగాలి, 21 సంవత్సరాలు ఉన్నటువంటి ఓటు హక్కును తొలగించి 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించినటువంటి ఘనత రాజీవ్ గాంధీ గారిది. అట్లాగే ఈ దేశంలో ఐటీ విప్లవాన్ని తీసుకొచ్చి, టెలికమ్యూనికేషన్ విప్లవాన్ని తీసుకొచ్చి ఒక విప్లవ పితామహునిగా వారు 2000 సంవత్సరంలో వరకే రిక్షా పుల్లర్ కూడా సెల్ ఫోన్లో మాట్లాడుతూ మరి ఆ యొక్క ఘనత కూడా రాజీవ్ గాంధీ గారిదే. 73వ రాజ్యాంగ ఆర్టికల్లో పంచాయతీరాజ్ చట్టాన్ని చేర్చి మరి ఈ దేశంలో ప్రధానికి లేనటువంటి సర్పంచుల చెక్ పవర్ను సర్పంచులకు ఇప్పించడం జరిగింది. మరి వారు ఈ దేశంలో గరీబీ హటావో, మరి ముఖ్యంగా